ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 30. అప్రయత్నపూర్వకమైన ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. 1 కొరింథీ 13:4. ప్రేమ ప్రయత్నపూర్వకంగా పుట్టదు, అది తటాలన పుడుతుంది. ప్రేమ అసాధారణమైన రీతిలో పెళ్ళిబుకుతుంది. నేను ఇప్పటి నుండి ఏ చెడు ఆలోచనని నా మనసులోనికి రానివ్వను, యేసు చెప్పినవన్నీ నేను నమ్ముతాను అని మన మనసుల్ని, మన క్రియల్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోలేము. పౌలు ప్రేమ గురించి వర్ణించేటప్పుడు ప్రేమకు పరిమితులు ఉన్నాయని ప్రస్తావించలేదు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా పుట్టేది నిజమైన ప్రేమ కాదు. యేసు బోధించిన ప్రేమను మన జీవితాల్లో ఆచరించాలని మనమెంతగా ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు అది మనకు సాధ్యం కాకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే యేసు బోధించిన ప్రేమ మన జీవితాల్లో వెల్లడవుతుంది. మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన భావోద్వేగాల్లో అప్రయత్నంగానే ప్రేమ వెల్లడవుతుందనే సత్యాన్ని గుర్తించి చకితులమవుతాము. మన జీవితంలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనకు దేవునికి మధ్య అన్యోన్యత ఉందనే విషయాన్ని ఇతరులు తెలుసుకుంటారు. ప్రేమకు మూలం దేవుడు, మనుషులు కాదు. ప్రేమ దేవుని లక్షణం. మనుషుల్లో ఉన్న దేవుని ప్రేమ స్వాభావికమైనదని, అది సహజంగానే పుడుతుందని ఆలోచించడం హాస్యాస్పదంగా ఉంటుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. కాబట్టి మనలో దేవుని ప్రేమ ఉంది. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు తెలియచేయాలని ప్రయత్నించడం అవివేకమే. ఎందుకంటే అది మనం ఆయన్ని నిజంగా ప్రేమించడం లేదనే తెలియచేస్తుంది. మనలో ప్రయత్నపూర్వకంగా, అనుద్దేశపూర్వకంగా పుట్టే ప్రేమ మనలో ఆయన పట్ల ఉన్న ప్రేమను చెప్పకనే చెప్తుంది. మనం చేసే పనులు దేవుని ప్రేమ ఉన్నప్పుడే చేయగలం. మనకు ఆయన పట్ల ప్రేమ ఉందనడానికి ఇదే గుర్తు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ ధారాళంగా ప్రవహిస్తుంది. కాబట్టి దేవుని జీవము మరియు ఆయన ప్రేమ మనలో అప్రయత్నంగానే తొంగి చూస్తుంటాయి.